ఇక ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తనపై గత ప్రభుత్వం హయాంలో జరిగిన కక్షా సాధింపు చర్యలకు వ్యతిరేకంగా న్యాయ పోరాటాన్ని ప్రారంభించారు. తనను అక్రమంగా వేధించినందుకు, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు బాధ్యులైన అధికారులపై సివిల్ ప్రపోజల్ కోడ్ సెక్షన్ 80 కింద చట్టబద్ధమైన నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ద్వారా మొత్తం ₹1,01,00,000 మేర పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక 2018 నుంచే తనపై కుట్ర మొదలైందన్న ఏవీబీ ఆరోపించారు. నిఘా పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ సాకుగా చూపి ఫోర్జరీ పత్రాలు, తప్పుడు విచారణ నివేదికలతో తనను 2020లో అక్రమంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. అప్పటి డీజీపీ గౌతమ్ సంగం సహా పలువురు ఉన్నతాధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు తేదీల మెమోలు సృష్టించి తన వృత్తిపరమైన గౌరవానికి తీవ్ర విఘాతం కలిగించారని నోటీసులో వివరించారు. ఇక కక్షాపూరితంగా తనపై ఏసీబీ విచారణకు ఆదేశించారని, నిరాధారమైన ఆరోపణలతో తన నివాసాలపై సోదాలు నిర్వహించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ కేసులను విచారించిన ఏపీ హైకోర్టు మే 2025లో వెలువరించిన తీర్పులో ఏబీవీకి పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై మోపిన అభియోగాలు చట్టబద్ధం కాదని, తార్కికంగా కానీ నిలబడవని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించకుండా ముందే నిర్ణయించుకున్న అజెండా ప్రకారం తనను బలిపశువును చేశాయని ఏబీవీ నోటీసులో ఆరోపించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. రైట్ రాజేంద్ర, ఏదైతే గతంలో పోలీస్ ఉన్నతాధికారిగా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు తన పరువుకు సంబంధించి ఏదైతే గత పాలకుల హయాంలో కొందరు పోలీస్ ఉన్నతాధికారులు తనపై చేసిన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, అభియోగాలు కావచ్చు, దాని మీద స్పందించడం జరిగింది. వారి మీద పరువు నష్టం దావా కూడా వేయడం జరిగింది. ఏదైతే మనం చూశామో గత టీడీపీ హయాంలో అదేవిధంగా ఆయన పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఏదైతే టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అనే ఒక ఆరోపణలు ఆ రోజు వెలువెత్తడం జరిగింది. అయితే ఆ రోజు ఏబీపీ వెంకటేశ్వరరావు వ్యవహరించిన తీరు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక్కటి పోలీసు ఉన్నతాధికారులు ఆయనని పదవి నుంచి తప్పించడం జరిగింది. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించడము, తనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి క్లీన్ చిట్ తెచ్చుకోవడం కూడా జరిగింది. అయితే ఈ క్లీన్ చిట్ తర్వాత తనపై చేసిన అభియోగాలను తన పరువుకి భంగం కలిగించేదిగా ఉందని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి కూడా మనకు తెలిసింది. ఈ రోజు ఆయన దీనికి సంబంధించి తనపై వచ్చిన ఆరోపణలు, అభియోగాలకు సంబంధించి పరువు నష్టం దావా వేయడం జరిగింది. అయితే ఈ పరువు నష్టం దావాకు సంబంధించి తనపై ఏవైతే అక్రమ కేసులు పెట్టడంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చారు, తనపై లేని పని అభియోగాలు చేశారు అన్న ఒకే ఆందోళనతోని ఆయన అప్పటి పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ గౌతమ్ సవాంగ్ మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద, అదేవిధంగా అప్పటి ఏడీజీ రవిశంకర్ అయ్యనార్ మీద కేసులు పెట్టడం జరిగింది. అంటే పరువు నష్టం దావా వేయడం జరిగింది. అదేవిధంగా తనపై చేసిన ఆరోపణలో అప్పటి సీఎం జగన్ సిపిఆర్గా పనిచేసిన శ్రీహరి మీద కూడా ఈ పరువు నష్టం కేసు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. నోటీసుల తర్వాత వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాల్సింది. మొత్తానికైతే ఏబీ వెంకటేశ్వరరావు తనపై వచ్చిన అభియోగాలకు, తప్పుడు ఆరోపణలకు, తప్పుడు కేసులకు సంబంధించి ఈ ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. దీనిపైన నోటీసులు తీసుకున్న ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే నోటీసులు తనపై పరువుకు నష్టం కలిగించారు కాబట్టి అభియోగాల కింద నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు వాళ్ళు ఇంకా రిసీవ్ చేసుకున్నారా లేదా అని కూడా చూడాలి. రిసీవ్ చేసుకున్న తర్వాతనే ఇది వ్యక్తిగతంగా వాళ్ళు
తీసుకుంటారా, లేకపోతే ఇది ప్రభుత్వ పరంగా, ఎందుకంటే ఏ ఉన్నతాధికారి కావచ్చు, ఉన్న వాళ్ళంతా కూడా ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, ప్రభుత్వం చెప్పిన దాని పట్టే నడుచుకోవాల్సి ఉంటుంది. ఆనాడు ఎవరైతే డీజీపీ గౌతమ్ సావంగ్ కావచ్చు, మనకి ఇతర ఉన్నతాధికారులు కావచ్చు, వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అది ప్రభుత్వం చెప్పిన దాన్ని బట్టే ఉంటాయి. కాబట్టి దీంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా, లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగానే హాజరు నోటీసు తీసుకుని దాని తదుపరి చర్యలకు వెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.